దాదాపు అన్ని చెట్ల కింద నీడ ఉన్నట్లయితే వేసవి కాలంలో మనకు చల్లని అనుభూతి కలుగుతుంది. చెట్ల ఆకుల పరిమాణాన్ని బట్టి, శాఖల గుబురును బట్టి దట్టమైన నీడ లేదా పలుచని నీడలు ఏర్పడతాయి. వేర్వేరు చెట్ల కింద వేర్వేరు స్థాయిల్లో చల్లదనాన్ని పొందడాన్ని నీడ తీవ్రత కాకుండా ఆ చెట్ల ఆకులు మన తలమీద ఎంత ఎత్తులో ఉన్నాయన్న అంశం, ఆ చెట్లకు అందిన నీటి పరిమాణం కూడా ప్రభావితం చేస్తాయి. ఆకుల మధ్యలో, శాఖల మధ్యలో సందులు బాగా ఉన్నట్లయితే నీడ తీవ్రత తగ్గి చల్లదనం తక్కువగా ఉన్నట్లు భావిస్తాం. తలపై చెట్ల ఆకులు చాలా ఎత్తులో ఉన్నట్లయితే నీడ బాగానే ఉన్నా చుట్టుపక్కల ఉన్న వేడిగాలి మనల్ని పదే పదే తాకుతూ ఉండటం వల్ల మనకు చల్లదనం భావన తక్కువగా కలుగుతుంది. ఒకవేళ చెట్ల ఎత్తు తక్కువగా ఉంటే చల్లదనం భావన బాగా ఉంటుంది. ఇక చివరగా ఆ చెట్లకు అందే నీటి పరిమాణం ఏ విధంగా చల్లదనాన్ని నిర్ణయిస్తుందో గమనిద్దాం. వేసవిలో ప్రతి చెట్టు నీటిని ఆదా చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల వాటి ఆకుల్లో సాధారణంగా జరిగే బాష్పోత్సేక ప్రక్రియ తగ్గిపోతుంది. తద్వారా వాటి కింద ఉన్న గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది. కానీ నీటి అవకాశం బాగా ఉన్నట్లయితే ఆ విధమైన ఆకుల్లో బాష్పోత్సేకం బాగా జరగడం వల్ల వాటి ఆకుల, శాఖల ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది. వాటి మీదుగా వీస్తున్న గాలి కూడా చల్లగా ఉండి మనకు హాయిగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.